థ్యాంక్ యూ నరేష్. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వర్ గారు మనకు జూమ్లో ఉన్నారు. వీరితో పాటు జనసేన అధికార ప్రతినిధి శివప్రతాప్ గారు జాయిన్ అవుతారు. సో ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్. గుడ్ మార్నింగ్ సార్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నెల్లూరు సరే, మన డిబేట్లోకి వెళ్ళే ముందు ఈ ఇష్యూ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మాట్లాడుకోవాలి. ప్రస్తుతం నెల్లూరు ప్రశాంతంగా ఉన్నటువంటి రాజకీయాలు ఒకసారిగా హీటెక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మీరు చూసుండొచ్చు, బహుశా నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, అంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల పట్ల పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి ఆయన, అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఆయన తండ్రికి కానీ వాళ్ళకి కానీ ఒక మంచి ప్రజల నుంచి ఆదరణ ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి నాయకుడు. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏదో ఇప్పుడు చూస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి కాదు. ఆ రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఆయన మీద అభిమానం చూపించారు. మరి ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్ని వ్యాఖ్యలు చేయడం? అంటే ఒక మహిళను పట్టుకొని బోరు బావి అనడం కావచ్చు, అంతేకాకుండా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, అంటే పిహెచ్డీ చేసింది, ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి చెబుతారు అని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. దీని మీద మీరేమంటారు? రాజు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కొంచెం విలక్షణమైన పర్సనాలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి. అయితే ఇప్పుడు ఆయన మహిళల పైన మహిళా శాసనసభ్యురాల పైన చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో మహిళల యొక్క పైన, వాళ్ళ పైన ఉన్నటువంటి గౌరవానికి అద్దం పడుతుంది గత కొన్ని సీక్వెన్సెస్. ఎందుకంటే వైసీపీ పార్టీ నేతల్లో గతంలో కూడా మనం చూసాం. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు కావచ్చు, రకరకాల వ్యక్తుల వ్యాఖ్యలు మనం చూసాం. ఇటీవల వాళ్ళ ఛానల్లోనే వారి సానుభూతులైనటువంటి అనలిస్టు కృష్ణరాజు గారు ఏ రకమైన అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేసి కేసులు పాలయ్యారో మనం చూసాం. సో ఈ పరంపరలో భాగంగానే ప్రసన్న కుమార్ వారు కూడా దీనికి మినహాయింపు కాదు అని చెప్పి నిరూపించుకున్నారు. ఈ రకంగా ఒక శాసనసభ్యురాలే కాదు, ఒక మహిళ పైన ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే మహిళా సమాజం పట్ల వీరికి ఉన్నటువంటి గౌరవానికి అద్దం పడుతుంది. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత జీవితంలో కూడా తల్లిని చెల్లిని ఏ రకంగా అగౌరవపరిచి పక్కన పెట్టారో, ఆ రకమైన దూడ గట్టును మేస్తురా అన్న మన సామెత ఉంది కదా, ఆ రకంగా వీరు కూడా మీ పార్టీ శ్రేణులు మొత్తం మహిళల్ని కించపరిచే పనులు పడినట్టున్నారు. విమర్శలు చేయొచ్చండి, రాజకీయాల్లో విమర్శలు చేస్తారు. విమర్శకి ప్రతి విమర్శ ఉండాలి తప్పనిసరిగా. ఎవరేం విమర్శ చేయొద్దని ఎవరేం అంటలేదు. కాకపోతే అది ఒక సహేతుకంగా ఉండాలి. లేకపోతే సభ్య సమాజం సిగ్గుపడని విధంగా ఒక పరిమితులు లోబడి, సంస్కారం అని ఉంటుంది ప్రతి వ్యక్తికి, ఆ సంస్కారానికి పరిమితులు లోబడి వ్యక్తిగత అంశాలకు దూరంగా ఉండి అది విధానపరమైన అంశాల మీద విమర్శ ఉండాలి. అందుకని వ్యక్తిగతంగా మీరు ఏదో బురజల్లేసి వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేస్తే అది నీచమైనటువంటి రాజకీయాలు. అట్ ది సేమ్ టైం ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఎవరైతే దాడి చేశారో దీన్ని కూడా మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో దాడులకి అవకాశం లేదు. ఏ రకంగా కృష్ణరాజు గారి మీద కేసులు పెట్టి ఆయన కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతున్నారో ఆ రకంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టచ్చు. ఆ రకంగా వారిని కూడా అరెస్ట్ చేయొచ్చు, కోర్టు ముందు పెట్టచ్చు వారిని. ఆ రకంగా చట్టపరమైన వెసులుబాటు ఉన్నప్పుడు ఎందుకు ఆగంతుకులకు వెళ్ళి అటాక్ చేయాల్సిన అవసరం ఉంది? పోలీసులు దీని మీద విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే ఇంట్లో ఎవరు ఉండలేరు, ఎవరింట్లో ఎవరు ఉండలేరు. సో అశాంతిని ప్రోత్సహించే వ్యక్తుల్ని తప్పనిసరిగా కట్టడి చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ రకంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులు కూడా కట్టడి చేయవలసిందే రాజు గారు. ఓకే సార్. సార్ ఇప్పుడు సరే, ఇది సబ్జెక్ట్ పక్క పోదాం, ఎందుకంటే ఇది మధ్యలో వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మొన్న రెంటపాలలో ఒక ఘటన జరిగింది, 3 చనిపోయారని చెప్పేసి మీ కూటమి నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పర్మిషన్ ఇంకా రాదేమో, ఆయన వెళ్ళలేడేమో ప్రజల్లోకి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీగా ప్రచారం చేసింది. ఏంటంటే ఏ వీడియోలు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లకుండా ఆపేందుకు జరుగుతున్నటువంటి కుట్ర ఇది. సరే, సింగయ్య చనిపోయాడు, సరే ఆయన ప్రాణానికి విలువ ఉందా లేదా ఆ పార్టీలో పక్కన పెట్టేస్తే వాళ్ళు చెప్పినటువంటి ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ వీడియో క్రియేట్ చేశారంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్న రేపు ఆయన స్వేచ్ఛగా
బంగారుపాలెం చిత్తూరు జిల్లాకు వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు మీ స్ట్రాటజీ ఏంటి? పాపం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారానికి చెక్ పెట్టినట్టేనా మీరు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పరామర్శల పరంపర లేకపోతే పరామర్శల పరాకాష్ట మనం చూస్తున్నాం గత కొన్ని మాసాలుగా. మిర్చి రైతుల పరామర్శ పేరు మీద వెళ్ళారు. మిర్చి యొక్క బేళ్లు మాయమైపోయినాయి. పొగాకు రైతు పరామర్శలు పెట్టి అనేది అక్కడ పొగ పెట్టారు. పొగాకుని ఏ రకంగా తొక్కిపడేశారో మనం చూసాం. రెంటపాళ్య ఏదైతే బెట్టింగ్ బ్యాచ్లు పరామర్శ అని చెప్పి వెళ్ళారు. ఆ పరామర్శ పేరు మీద 3 చనిపోయారు. సింగయ్య, జయవర్ధన్ రెడ్డి, అలాగే మధు. 24 ఏళ్ళు కుర్రోడు ఒకడు, 28 ఏళ్ళు కుర్రోడు, ఇంకో అతను 47 ఏళ్ళు సింగయ్య. అలాగే ఇంకో మహిళ పున్నమ్మ అన్నమ్మ అన్న మహిళ కాళ్ళు వేళ్ళు నుజ్జు అయిపోయింది. ఇప్పుడు బంగారుపాళ్యం అంటూ ఒక దండుపలాయం బ్యాచ్ ని వేసుకుని మామిడి రైతు పరామర్శ పేరు మీద వెళ్తున్నారు. మరి ఆ మామిడికాయలో రసం పిండేస్తారో లేకపోతే మామిడికాయలో మాయమైపోతాయో చూడాలి. ఎందుకంటే ఆ చరిత్ర అలా ఉంది. ఈ రోజు ఒక ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ అధినేతగా మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదైనా మా ప్రభుత్వ విధానం అది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రభువులు, పాలకులు, సేవకులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్తారు. వాళ్ళు ఆపితే అది అప్రజాస్వామికం. అది మా ప్రభుత్వ విధానం. అది జగన్మోహన్ రెడ్డి గారు వర్తించరు. ఆయన దానికి వ్యతిరేకంగా ఉంటారు, ఎందుకంటే ఆయన కొంచెం నియంత్రణ ఆలోచనలు ఉంటాయి కాబట్టి. అయితే పరామర్శ దేనిలో ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన ప్రజలు, మీరు ఏదైతే బంగారుపాళ్యం వెళ్తున్నారో మామిడి రైతులు పరామర్శనే కదా మీరు అడిగింది. పరామర్శిస్తాకి వెళ్ళేటప్పుడు 10,000 మంది జనాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆ జిల్లా ఎస్పీ గారికి లెటర్ పెట్టున్నారు. ఏంటి, మేము పరామర్శ పేరు మీద వస్తున్నాము, మాకు 10,000 మందికి అనుమతి ఇవ్వండి అని పెట్టుకున్నారు. లెటర్ అఫీషియల్ పెట్టున్నారు. నేను ఎస్పీ గారు చెప్పారు. పరామర్శ మీద 10,000 మంది, 800 బస్సుల, 2,000 కార్ల. అసలు అక్కడ ఆ మార్కెట్ మామిడి యార్డ్ ఎన్ని ఎకరాల్లో ఉంది? అక్కడ రైతులు ఉంటారు, మామిడికాయలు గుట్టలుగా పోసుంటాయి, అందరు తిరుగుతుంటారు. దానిలో మీరు 10,000 మంది వస్తారా? 10,000 మంది వస్తా మామిడికాయలు ఉంటాయి, ఉష్కాకి అయిపోవు, రైతులు నాశనం అయిపోరు. నేను అడుగుతున్నా, మేము అప్పీల్ చేస్తాను రైతులకి ఈ సందర్భంగా, అయ్యా రేపు మీరు మామిడికాయలు మీ యార్డుకి తీసుకురావద్దు. ఈ రోజే మామిడికాయలు ఉంటాయి, మీరు సర్దేసుకోండి వేరే చోట. లేకపోతే ఈ బ్యాచ్, ఈ దండుపలాయం బ్యాచ్ ఉన్నవి అవన్నీ పరామర్శ పేరు మీద ఒక పరాకాష్ట, ఒక దండయాత్ర చేస్తూ కొంతమంది పత్రం పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? పరామర్శ చేయని ఎవరు అంటలేదు. పరామర్శ పేరు మీద ఈ హింసాకాండ ఏంటి? ఈ అరాచకం ఏంటి? ఈ సైనిక ప్రోత్సహించడం ఏంటి? రఫా నరికేయటం ఏంటి? మంచిదేనా అంటాం ఏంటి? ఇది తప్పడుతున్నారు. ఓకే సార్, వస్తాను. బండారు వంశకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. సో ముందుగా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, సో వీటి గురించి